కానీ పెళ్ళికి ముందే సెక్షువల్ లైఫ్. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఆ ప్రభావం పడతదా వైవాహిక జీవితం పైన? ఏం ప్రభావం పడదు. ఇప్పుడు పట్టణాల్లో ఇక అమెరికా ప్రభావం హైదరాబాదు, బెంగుళూరు, బొంబాయి, చెన్నైలో పడింది. గ్రామాల్లో అంటే కట్టుబాట్లు. ఇక్కడేంటంటే ఇప్పుడు ఇక్కడ మన సాఫ్ట్‌వేర్‌లు తీసుకోండి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వాళ్ళు పెళ్లి చేసుకో అమ్మాయి అంటే ఎందుకు అంటది. అవును. ఈ జనరేషన్ ఇప్పుడు నో పెళ్లి చేసుకో మ్యారేజెస్. అమ్మాయి అమ్మా, నాన్న గ్రామం నుంచి వచ్చి అమ్మా, నాన్న పెళ్లి చేసుకోమంటే ఎందుకండి పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు? పెళ్లి చేసుకుంటే ఆ మొగుడు ఎట్టాటోడొస్తాడో, ఏం హింసలు పెడతాడో, లేదా మళ్ళీ పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలి. ఇప్పుడు హాయిగా ఉన్నాను గదా! అన్న విధంగా అసలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటంలా. ఆ విధంగా ఫ్రీ లైఫ్‌కి అలవాటైపోయింది. కనుక వివాహం ముందు లైంగిక సంబంధాలు మనం తప్పుపట్టవలసిన అవసరం లేదు. అప్పుడు అమెరికాలో మనుండే మన వాళ్ళే భారతీయులే అక్కడొక విధానం, ఇక్కడొక విధానం ఏముంటుంది. కనుక అది నేనేమి తప్పుగా భావించను. పాశ్చాత్య దేశాలలోనూ, అమెరికాలోనూ జరిగే విషయం భారతదేశంలో జరుగుతుంటే దానికి పెద్ద గగ్గోలు పెట్టవలసిన అవసరం లేదు. అయితే గర్భము దాల్చకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేంటి ఈయన ఇట్ట పెద్దాయన ఇట్ట చెప్పొచ్చునా అంటే, మన హిందూ సంస్కారము, హిందూ ఇది అంటే మనం మాట్లాడే నిజాలు మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడాలి. కనుక హిందూ దేశము, మన సాంప్రదాయాలు, మన వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు దానికి వ్యతిరేకం. కానీ జరిగేదేంటి వాస్తవానికి? మీరు పిల్లల్ని అబ్బాయిలని గాని, అమ్మాయిలని గాని మనం నియంత్రించే అవకాశం ఉందా ఈరోజు? అసలు తెగిన కో లివింగ్ గాలిపటాలు. హాస్టల్సే అఫీషియల్‌గా పెట్టే పరిస్థితులు కదా అసలు. అంటే కో-లివింగ్ అని పెట్టారు గదా! మీరేం జేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? కో-లివింగ్ అని అధికారికంగా ఇద్దరు ఓ రూమ్‌లో ఉండడానికి అవకాశం కల్పించారు. పెద్ద పెద్ద బోర్డులు హైదరాబాద్ నగరంలో వెలుస్తుంటే ఏం చేశాం? కనుక వాళ్ళని మనం ఏం చేసే పరిస్థితి లేదు. ఇంకోటి నేటి తరం హ్మ్. మా రోజుల్లో స్కూల్‌కెళ్తే చెయ్యి జాపమనేవారు, కొట్టేవారు. ఒంగోబెట్టి గుద్దేవారు. మా మాస్టర్‌లు బాగా కొట్టేవారు. ఇప్పుడు ఏమన్నా మాట అంటేనే కొట్టడం కాదు. ఏమన్నా మాట అంటేనే ఎళ్ళిపోయి తల్లిదండ్రులను పిలుచుకొచ్చి లేకపోతే రాజకీయ నాయకులను పిలుచుకొచ్చి గొడవ హ్మ్. చేస్తారు. హ్మ్. అట్లాగే చాలా సున్నిత మనస్కులు. ఇప్పుడు మన తల్లిదండ్రులు గమనించవలసిందేంటంటే, అమ్మాయి, అబ్బాయి ఏదో జరుగుతా ఉంది. దాన్ని పట్టుకొని నువ్వు ఏదన్నా చేస్తే, వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులొచ్చినియి. మానసికంగా దృఢంగా లేరు. కనుక మనం ఏదో కట్టు, బొట్టు అని మొదలుపెట్టి ఆచారం, వ్యవహారము, మన కుటుంబ గౌరవం, ఆ గౌరవం, ఈ గౌరవం అని మొదలుపెడితే, అసలు పిల్లలే మనకు దక్కకుండా పోయే పరిస్థితొస్తుంది. సున్నిత మనస్కులు. కనుక మారుతున్న కాలం అనగా 20 20 సంవత్సరాలు సంవత్సరాలు. ఒక తరం. నువ్వేమో 3 తరాలు ఎనకాలుండావు. పిల్లలేమో 3 తరాలు ముందున్నారు. వాళ్ళేమో అమెరికాను, పాశ్చాత్య దేశాలు ఈరోజు మన సమాచార విప్లవం ఎట్లుంది? అమెరికాలో జరిగిన విషయం 3 నిమిషాల్లో మనకు తెలుస్తా ఉంది. కనుక అక్కడుండే ఆచార వ్యవహారాలు అమెరికా, యూరోప్‌లో ఉండే కట్టు, బొట్టు మన భారతీయులు లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో భారతదేశం బయటికెళ్లారు. వాళ్ళు భారతీయులే గదా! హిందువులే గదా! హిందూ సాంప్రదాయమే గదా! హ్మ్. అయితే ఇప్పటికి కూడా ముస్లింలో మాత్రం ఆ కట్టుబాటనేది ఉంది. చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్సు పుట్టుకతోనే వాళ్ళ తల్లి, తండ్రి వాళ్ళ పద్ధతులు వాళ్ళు చాలా మూర్ఖత్వంగా ఉంటారు. ఏమన్నా ఇట్లాంటివి తెలిస్తే ఇక వాళ్ళు బాగా దారుణంగా అసలు మనిషినే లేకుండా చేస్తారు.